శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నిత్య నైమిత్తికాది కార్యాలు. మానవులు ఆచరించే కర్మలు 3 రకాలు: నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికాలు అన్నవి. ప్రతిరోజు పంచయజ్ఞాలు ఆచరించడం నిత్యం. జాతకర్మ, చౌలం, ఉపనయనం మొదలగు కర్మలు నైమిత్తికాలు. అన్ని పితృదేవతాది శ్రాద్ధములన్నీ నిత్య నైమిత్తికమాలని చెప్పబడుచున్నవి. ఉపనయనం, వివాహం మొదలైన శుభకార్యముల యందు చేసే నాంది పూజలు దేవతాదులకు చెందును. ఒకడు చనిపోయినప్పుడు దహనాది కర్మలు శ్రద్ధతో చేయాలి. చనిపోయిన నాటి నుండి సంవత్సరాంతం వరకు నెలవారీగా శ్రాద్ధాలు పెట్టాలి. తర్వాత ప్రతి సంవత్సరం తప్పకుండా ఆబ్దిక శ్రాద్ధం చెయ్యాలి. ఇట్లు చేసేటువంటి ఆబ్దిక శ్రాద్ధం వలన విశ్వదేవతలు, పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కుమారులు లేని వారికి శ్రాద్ధం అపరక్రియలు అతని సపిండలు బంధువులు చెయ్యాలి. సపిండలు లేనిచో సోదరులు చెయ్యాలి. వారు కూడా లేనిచో భార్య చెయ్యాలి. భార్య కూడా లేకపోతే ఆ దేశం యొక్క రాజు, అధిపతి చెయ్యాలి. అట్లు కానిచో అతని వంశముల వారి చేత చేయించాలి. ఇదంతా కూడా రాజు చేయాల్సిన పని. అట్లు రాజు చేయించకపోతే వారు నరకం పొందుతారు.